శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. యోగి ఈ భూమిపై నడుస్తూ తిరుగుతూ లైట్ హౌస్ యొక్క ప్రకాశము నలువైపులా ఎలా వ్యాపిస్తూ ఉంటుందో అదేవిధంగా యోగయుక్త ఆత్మల ప్రకాశము ఈ భూమిపై నలువైపులా దశ దిశలా వ్యాపిస్తూ ఉంటుంది. బాబా మహాన్ ఆత్మలైన మనందరినీ యోగిగా చేశారు. ఎంత గొప్ప భాగ్యము ఇది. స్వయంగా యోగేశ్వరుడు, స్వయంగా పరమాత్మ రాజయోగము నేర్పించి మనకి యోగ బలమును ఇచ్చారు. మనము సత్యహృదయంతో యోగిగా అవుదాము. యోగం యొక్క సుఖము ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది. ఎందుకనగా యోగము అనగా స్వయంగా భగవంతునికి తోడుగా ఉండడము. కావున బాబా యొక్క మహావాక్యము గుర్తుపెట్టుకుందాము. పిల్లలు, మీరు 2 యుగాల పాటు దేవతల తోడుగా ఉన్నారు. 2 యుగాలు మనుషుల తోడు కూడా ఉండి చూశారు. ఇప్పుడు ఈ కొద్ది కాలము భగవంతుని తోడు ఉండి చూడండి. పదే పదే ఇదే సుందర సంకల్పము చేద్దాము. అప్పుడు బాబాకి తోడుగా ఉండే చక్కటి ఉమంగము మనస్సులో ఉంటుంది. మరియు అనేక విషయముల నుండి ముక్తులై పరమాత్ముని సంతోషంలో నిమగ్నమై ఉంటాము. ఆలోచించండి, భగవంతుని తోడు ఉండడము ఎంత గొప్ప సుఖము, ఎంత గొప్ప విషయము. మరి మనము మిగిలిన అన్ని వైపుల నుండి బుద్ధిని మరలుద్దాము. కేవలం బాబా యొక్క ప్రేమలో నిమగ్నమవుదాము. ఇటువంటి అవకాశము మరొకసారి లభించదు. మన వద్ద శ్రేష్ట బుద్ధి ఉన్నది. బాబా తోడు నిరంతరము ఉండగలిగే విధంగా ఉన్నాము. మన వద్ద సద్వివేకము ఉన్నది, సరళ జ్ఞానము ఉన్నది. వీటి చేత కూడా యోగయుక్తంగా ఉండగలము. మరి మనము యోగాభ్యాసము చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు? ఈ యోగ బలము చేతనే ప్రపంచ పరివర్తన జరుగుతుంది. మనము దైవీ స్వరాజ్య స్థాపన చేసుకోగలుగుతాము. ఈ యోగ బలము చేతనే వాయుమండలమంతా మారిపోతుంది. దేవకులములోని ఆత్మలు మరలా జాగృతమవుతారు. భూమి, నక్షత్రాలు, ఆకాశము, గాలి అన్నీ మారిపోతాయి. మరి ఈ సుందర కార్యము మనము చేయకూడదా? మనము ప్రాధాన్యత ఇవ్వాలి. యోగయుక్త జీవితము ఎంత విలువైనది అని ఆలోచించండి. తన జీవితంలో మనము దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము? వ్యర్థ విషయాలక, వ్యర్థముగా ఉండే చిక్కులు, వ్యర్థ కార్యములక, లేక యోగయుక్త జీవితమునక? కావున రండి, మనము శ్రేష్ట యోగిగా అయ్యే సుందర సంకల్పము చేద్దాము. ఎవరైతే యోగిగా ఉంటారో వారే భగవంతునికి ఎంతో ప్రియమైన వారు. యోగులు స్వయంగా భగవంతుని స్వరూపంగా ఉంటారు. యోగిలోనే అందరూ భగవంతుని స్వరూపమును చూడగలరు. మనము స్వయమును పరమాత్మని రంగులో ఎంత నింపుకోవాలి అంటే స్వయంగా తన స్వరూపంగా మనము కనిపించాలి. ఏ ఆత్మలైతే స్వయమును ఇలా మహనీయంగా చేసుకుంటారో వారు ప్రపంచంలో విశ్వ పరివర్తన మహనీయ కార్యంలో గొప్ప సహయోగము ఇవ్వగలుగుతారు. కావున రండి, మనము నడుస్తూ తిరుగుతూ లైట్ హౌస్ గా అవుదాము. బలహీన ఆత్మలకి శక్తుల దానము ఇద్దాము. ఈ రోజంతా చాలా చక్కగా అభ్యాసము చేస్తూ ఉందాము. నేను నడుస్తూ తిరుగుతూ లైట్ హౌస్, మైట్ హౌస్ ను నా అంగము నుండి రంగురంగుల కిరణములు వ్యాపిస్తూ ఉన్నాయి. ప్రపంచమంతా ఈ పవిత్ర వైబ్రేషన్స్ చేత పావనమవుతూ ఉన్నది. ప్రపంచమంతటి నుండి అంధకారము సమాప్తమవుతూ ఉన్నది. పైనుండి బాబా యొక్క శక్తుల కిరణములు, ప్రకాశ కిరణములు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. పైనుండి వచ్చి
నాలో ఇమిడిపోతూ ఉన్నాయి, నా నుండి నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ చక్కటి అభ్యాసమే ఈ రోజంతా చేస్తూ ఉందాము. ఓం శాంతి.